నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని తూర్పు ఖమ్మంపాడు గ్రామం మద్యం అమ్మకాలు లేని ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. చిన్న పెద్ద తేడా లేకుండా మద్యం సేవించడం పరిపాటిగా మారిపోయిన ఈ కాలంలో మద్యాన్ని గ్రామానికి రానివ్వకుండా దశాబ్దాల తరబడి తూర్పు ఖమ్మంపాడు గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది. ఆ గ్రామంలో మద్యం గొలుసు దుకాణాలు నిర్వహించడానికి కానీ మద్యం తీసుకురావడానికి కానీ ఏ ఒక్కరూ సాహసించరు. ఒకవేళ ఎవరైనా తాగి ఆ గ్రామానికి వస్తే వెంటనే ఆ వ్యక్తిని గ్రామం నుండి బహిష్కరిస్తారు. ఆ గ్రామంలోని కొన్ని దశాబ్దాలుగా మద్యం లేకపోవడంతో చైతన్యం పెరుగుతుంది. అందువల్లనే ఆ గ్రామంలో 90% పైగా అక్షరాస్యత ఉంది. ప్రతి ఇంటిలో ఉద్యోగస్తులు ఉన్నారు. మండలంలోని తూర్పు ఖమ్మంపాడు గ్రామ పంచాయతీ మండలానికి సుదూరంగా ఉంటుంది. తూర్పు ఖమ్మంపాడు గ్రామంలో 250 గృహాలు ఉన్నాయి. సుమారు 1500 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ కొన్ని దశాబ్దాల నుండి మద్యం దుకాణాలు లేవు. పూర్వీకుల నుండి ఇదే పద్ధతి కొనసాగుతుంది. దీనిని కుటుంబ కట్టుబాటుగా నిర్ణయించుకున్నారు. ఎవరైనా మద్యం తాగి గొలుసు దుకాణం నిర్వహించినా ఆ గ్రామం నుండి వెలివేయాలని పూర్వమే గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఇప్పటికీ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు మద్యం సేవించి గ్రామంలోకి వచ్చి అల్లరి చేస్తే గ్రామం నుండి పంపేస్తారు. గ్రామంలో మద్య నిషేధం కావడంతో గ్రామంలోని ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఎలాంటి గడువులు లేకుండా జీవనం సాగిస్తున్నారు. ఇది మా గ్రామ పూర్వం నుండి వస్తున్న కట్టుబాటుగా గ్రామస్తులు తెలియజేశారు. మాది ముళ్ళమూరు మండలం తూర్పు ఖమ్మంపాడు గ్రామం అండి. నా పేరు చాగండి కాంతారావు. మా ఊళ్ళో మందు షాప్ అనేది బెల్ట్ షాప్ ఎప్పుడు ఇంతవరకు పెట్టలేదు. పెద్దలు ఒక కట్టుబాటుగా ఫస్ట్ నుంచి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంక ముందు భవిష్యత్తులో కూడా అదే నిర్ణయం. మా ఊళ్ళో ముందు అమ్మటానికి మాత్రం చిక్కదు. ఈ ముందు కూడా అదే కొనసాగిద్ది. పెద్దల కట్టుబాటు ప్రకారం దాన్నే ఫాలో అవుతున్నాం. అదే తూర్పు ఖమ్మంపాడు మా గ్రామంలో ముందు అయితే బెల్ట్ షాపులు లేవు. పెద్దల కాలం నుంచి కూడా లేవు. పెద్దోళ్ళు అసలు తాగేవాళ్ళే లేరు. ఇప్పుడు అడప ఎక్కడన్నా ఉన్నా కానీ అలా బయట పోయి తాగి రావాల్సిందే కానీ ఊళ్ళో తాగరు. పెద్దోళ్ళు ఎవరు పెట్టలేదు. ఇప్పుడున్న పెద్దలు కూడా ఎవరు పెట్టనీయట్లేదు. దానికి బెల్ట్ షాప్ అనేది ఊళ్ళోకి రాదు. మా ఊరైతే కట్టుబాటుగా ఉంది ఫస్ట్ నుంచి. ఇక ముందు కాలంలో కూడా ఫస్ట్ కట్టుబాటుగానే ఉంటుంది. తాగేవాళ్ళు అయితే ఏమన్నా అడప ఉన్నా కానీ ఊళ్ళో తాగేవాళ్ళు పెద్దగా బయట తాగి రావటమే కానీ ఊళ్ళోకి బెల్ట్ షాప్ అనేది రాదు. దాని బెల్ట్ షాప్ అనేది మా ఊళ్ళో ఇప్పుడు లేదు, ఎప్పుడు వెనకటి నుంచి లేదు.